సార్ ఒక మనిషి యొక్క మలం ఏదైతుందో దాని కలర్‌ని బట్టి కూడా ఆరోగ్యాన్ని అంచనా ఏయొచ్చని ఈ మధ్య యూట్యూబ్‌లో బాగా ప్రచారం జరుగుతుంది సార్. ఇది నిజమేనా? రైట్. ఇది ఎవరు మామూలుగా ఇట్లాంటివి ఎవరు చేస్తారు అంటే దొంగ దొంగ డాక్టర్లు, అంటే ఫేక్ డాక్టర్లు, ఫేక్ బాబాలు. వాళ్ళకి అంతకంటే ఇంకేం తెలియదు కదా! వాళ్ళు మాట్లాడేది ఏందంటే యూరిన్ గురించి మాట్లాడతారు, మోషన్ గురించి అంతకు మించి వాళ్ళకి ఏమీ తెలియదు. సో, యూరిన్ కలర్ అనేది నార్మల్‌గా మోషన్ కలర్ అనేది నార్మల్‌గా కొంచెం యెల్లోగా ఉండాలి. యెల్లోగా ఉన్నది దేనికంటే మన బైల్ జ్యూస్ దాంట్లో కలిసి యెల్లోగా వస్తుంది. సో, కొన్ని కొన్ని కండిషన్స్‌లో ఏమవుతుందంటే బైల్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉందంటే లివర్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉంది. లేకపోతే ఇంటెస్టైన్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉంది. లివర్‌లో ప్రాబ్లమ్ ఉందంటే కొంచెం వైట్‌గా కావడం, లేకపోతే ఎక్కువ యెల్లో అయిపోవడం, లేకపోతే ఆహ్, పేల్ వైట్‌గా కావడం అనేది మనం చూస్తామనమాట. ఒక్కొక్కసారి మోషన్ అనేది రెడ్‌గా ఉంది. దాంట్లో ఏంటంటే కొంచెం బ్లీడింగ్ ఉందని. కొన్ని కొన్ని కేసెస్ మనము మోషన్‌ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు గానీ, అన్ని కేసుల్లో మనం మోషన్‌ని బట్టి ఐడెంటిఫై చేయలేం. మోషన్ ఈ కలర్‌లో ఉంటే ఈ డిసీజ్, ఈ కలర్‌లో ఉంటే ఈ డిసీజ్ అని వాళ్ళు చెప్పేదేం తెలుసా? మోషన్ ఈ కలర్‌లో ఉంటే వేడెక్కువ అంటారు. ఈ కలర్‌లో ఉంటే వేడి తక్కువ అంటారు. వాళ్ళు వేడి, చలువ, యెల్లో కలరు, వైట్ కలరు ఇట్లాంటి పనికిరాని కొన్ని మాటలు తప్పితే ఇంతకు మించి వాళ్ళు ఏమీ చెప్పలేరు. సో, మన ప్రజలేంటంటే స్టిల్ వాళ్ళని నమ్ముతున్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని. సరే యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవటం వల్ల మన గట్ బాక్టీరియా అనేది డ్యామేజ్ అవుతుంది అంటున్నారు. ఇది నిజమేనా? రైట్. సో, ఫస్ట్ మనం యాంటీబయాటిక్ గురించి ఒక మిత్ ఉంది. యాంటీబయాటిక్ చెడ్డది అని. హ్మ్. యాంటీబయాటిక్ అనేది దేవుడిచ్చిన వరం లాంటిది. ఎంత బెస్ట్ మెడిసిన్ అంటే అంత బెస్ట్ మెడిసిన్. కానీ దేవుడిచ్చిన వరాన్ని ఎప్పుడు యూజ్ చేయాలో అప్పుడే యూజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క చిన్నదానికి తెచ్చి యాంటీబయాటిక్ యూజ్. యాంటీబయాటిక్ అనేది కొన్ని కోట్ల మంది ప్రాణాల్ని కాపాడిన మెడిసిన్ అది. ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్‌లో వాడాలి. దాన్ని నేను వాడను అని చెప్పకూడదనమాట. బట్ ఆ యాంటీబయాటిక్ వల్ల అన్ని నష్టాలే గాదు. లాభాలు 100 ఉంటే నష్టాలు ఒక 10, 20 ఉంటాయి. చాలామంది ఆ నష్టాల కోసమే యూజ్ చేస్తున్నారు. యాంటీబయాటిక్ చాలా లిమిటెడ్‌గా యూజ్ చేయాలి. ఎప్పుడు యూజ్ చేయాలో అప్పుడే యూజ్ చేయాలి. రెగ్యులర్‌గా అబ్యూజ్ చేస్తేనే గట్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఓకే. నేను కొంతమంది పేషెంట్స్‌ని చూస్తున్నాననమాట. వాళ్ళకి చిన్న కోల్డొచ్చినా వాళ్ళే మెడికల్ స్టోర్‌కి పోతారు. యాంటీబయాటిక్ వీళ్ళకొక 10 యాంటీబయాటిక్‌లు తెలుస్తాయి. మెడికల్ స్టోర్ వాళ్ళకి ఒక 10 యాంటీబయాటిక్‌లు తెలుస్తాయి. ఇష్టం వచ్చిన యాంటీబయాటిక్‌లు ఇష్టం వచ్చినంత సేపు, ఇష్టం వచ్చిన డోసుల్లో యేసుకుంటూ ఉంటారనమాట. ఇట్లా చేస్తే డెఫినిట్‌గా గట్ బాక్టీరియా అని ప్రాబ్లమ్ వస్తుంది. బట్ మనము యాంటీబయాటిక్‌ని ఎప్పుడు యూజ్ చేయాలో అప్పుడు యూజ్ చేస్తే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సార్ యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి, తరచుగా మోషన్ అయ్యే వాళ్ళకి గట్ బాక్టీరియా మొత్తం పోతదంట. హ్మ్. మళ్ళీ ఆ బాక్టీరియాని మనం మంచిగా పెంపొందించుకోవాలంటే ఏంటి జాగ్రత్తలు? ఆహారంతోనేనా? లేకపోతే మన శరీరం దానంతట అదే రిపేర్ చేస్తుందా? మనం ఎప్పుడైతే యాంటీబయాటిక్ వాడతామో యాంటీ అంటే ఏంటి? ఆపోజిట్. బయోటిక్ అంటే లైఫ్. సో, మన చెడు బాక్టీరియాతో పాటు, చెడు వైరస్‌తో పాటు, చెడు ఫంగస్‌తో పాటు, చెడు డయాటమ్స్‌తో పాటు, చెడు ఆహ్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్‌తో పాటు మంచివి గూడా చనిపోతాయన్నమాట. ఓకే. మంచివన్నీ చనిపోయినప్పుడు ఏంటంటే లీకీ గట్ అయ్యి లూజ్ మోషన్స్ అనేవి స్టార్ట్ అయితాయి. దీన్ని ఎలా రికవర్ చేయాలి అంటే ఫస్టు బాగా పుల్లటి మజ్జిగ తీసుకోవడం నుంచి ఓకే. స్టార్ట్ చేయాలి. ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం, అదేవిధంగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం, న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం, ఆర్టిఫిషియల్ స్వీటనర్స్, ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఉన్న ఫుడ్ తగ్గించి న్యాచురల్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే, ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకుంటే స్లోగా రికవర్ అవుతాయి. అది దాని గురించి పెద్దగా వరీ కావాల్సిన అవసరం అనేది లేదు. సార్ కొలనోస్కోపీ ఈ మధ్య కాలంలో చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ కొలనోస్కోపీ చేపించుకోవాలా? హ్మ్. లేదా అవసరం ఉంటేనే చేపించుకోవాలా? రైట్. కొలనోస్కోపీ అనేది ఈ మధ్యలో ఎందుకు ఇంపార్టెంట్ అయింది అంటే మన తిండి. హ్మ్. ప్రపంచంలో ఎవ్వడన్నా న్యాచురల్ తిండి తింటున్నాడా? ఏమి న్యాచురల్ తిండి తినడు. అంతా ప్రాసెస్డ్ ఫుడ్. ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఏముంటాయి? కెమికల్స్ ఉంటాయి, హార్మోన్స్ ఉంటాయి, యాంటీబయోటిక్స్ ఉంటాయి. స్ట్రాంగ్ ఏదైతే ఫుడ్డు అసలు ఫుడ్డే కాదది. హ్మ్. ఫుడ్డే కాని కెమికల్స్‌ని మనం తిన్నప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే అది తింటామో ఇది ఫుడ్ అంతా మెయిన్‌గా చిన్న చిన్న పేగులు వీటిల్లో అంతా స్టోర్ కాదు. వెళ్ళిపోతూనే ఉంటుంది. ఓకే. స్టోర్ అయ్యేది ఎక్కడ ఫుడ్ అంతా? కోలాన్‌లో స్టోర్ అవుతుంది. కోలాన్‌లో స్టోర్ అయినప్పుడు ఏంటి? అది మోర్ ఛాన్సెస్ దట్ ఈ కెమికల్స్ అన్నీ ఆ కోలాన్ని డ్యామేజ్ చేసి అక్కడేమన్నా అల్సర్స్ గానీ, లేకపోతే క్యాన్సర్స్ గానీ, లేకపోతే ట్యూమర్స్ గానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ ఇవన్నీ క్రియేట్ జేయడానికి చాలా టైమ్ ఉంటుందన్నమాట. ఆ కెమికల్స్ అక్కడ స్టోర్ అయ్యి ఉండడం వల్ల. సో, ఓకే. అందుకు 40 ఇయర్స్ తర్వాత అప్పుడప్పుడు
కోలనోస్కోపీ చేసుకోవడం అనేది మంచిది. మనం యూఎస్, యూకే ఈ కంట్రీస్‌లో యాజ్ ముందుగానే కొలనోస్కోపీ చేస్తారనమాట. మన ఇండియాలో కూడా చేపించుకుంటారు. చాలా రిచ్ పీపుల్, చాలా అవగాహన ఉన్న పీపుల్, చాలామంది డాక్టర్సే ఇది కొలనోస్కోపీ అనేది చేపించుకుంటారనమాట. వేరే వాళ్ళు కూడా చేపించుకుంటారు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటేనే చేపించుకుంటారు. బట్ 40 ఇయర్స్ దాటిన తర్వాత ఇయర్‌లీ ఒకసారో లేకపోతే 2 ఇయర్స్‌కి ఒకసారో కొలనోస్కోపీ రెగ్యులర్‌గా చేయించుకోవడం అనేది మంచిదనమాట. ఎస్పెషల్లీ ఎవరికైతే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో కోలాన్ క్యాన్సర్ గానీ, లేకపోతే గట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గానీ ఏమన్నా ఉంటాయో, ఆటో ఇమ్యూన్ పాథాలజీ ఏదన్నా ఉంటుందో వీళ్ళు రెగ్యులర్‌గా చేయించుకోవడం ఇంపార్టెంట్.